జూలై 19, 20, 21వ తారీఖులలో వృశ్చిక రాశివారు మీకొక గోల్డెన్ ఛాన్స్ అనేది రాబోతూ ఉంది. కానీ ఈ ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేటటువంటి నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులను ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఎలాంటి గోల్డెన్ ఛాన్స్ అనేది రాబోతుందో తెలుసుకుందాం. నిజానికి మన నిత్య జీవితంలో మనం సంతోషంగా ఉండాలి అన్నా, అలానే కొన్ని సమస్యలు చిక్కుకోవాలి అని ఖచ్చితంగా కూడా సమస్యలు ఉన్నా, అలానే మనం సంతోషంగా ఉన్నా అదంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వల్లే అని గుర్తుపెట్టుకోవాలి. గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే మనం ఏది చేసినా సరే అనుకూలంగానే ఉంటుంది. అలానే గ్రహాలు అనేవి అనుకూలంగా లేకుండా ఉంటే మనం ఎంత కష్టపడ్డా సరే అది మనకి ఏ చిన్న అంటే మంచి ప్రభావాన్ని చూపెట్టదన్నమాట. అందుకే గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండేలాగా చూసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే గ్రహాలు ఉండవు, రాశులు ఉండవు అని అనుకుంటారు. కానీ అది పొరపాటు మాత్రమే. ఖచ్చితంగా గ్రహాలు, రాశులు అనేవి మన జీవితం పైన, అలానే మన నిత్య జీవితంలో మనం చేస్తున్నటువంటి పనులపైన ఎఫెక్ట్ని చూపిస్తూ ఉంటాయి. అది మంచి చెడ అన్నది మనకు గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయా, అలానే నష్టస్థానంలో ఉన్నాయా అనేవి దానిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే మాత్రమే మనం ఏం చేసినా సరే కలిసి వస్తుంది. అలానే గ్రహాలు మనకు అనుకూలంగా లేకపోతే మాత్రం మనం ఏం చేసినా కలిసి రాకపోగా మనకి లాభాలు రాకపోవడం పక్కన పెడితే నష్టపోయే అవకాశం కూడా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి గ్రహాలను నమ్మాలి. అయితే మరి మనకి గ్రహాలు అనేవి లాభస్థానంలో లేనప్పుడు ఏం చేయాలి అంటే, ఆ గ్రహాలను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ముఖ్యంగా మనము ఏదైనా చేయగలమంటే, డబ్బులు ఖర్చు లేకుండా పేదవారు కూడా ఏం చేయగలరు, పేదవారు కూడా పేదవారు డబ్బు లేనివారు కూడా ఆ గ్రహస్థితిని మార్చుకోవచ్చా అనే అంటే సందేహం ఉంటుంది. నిజానికి పూజలు అనేవి చాలా ఎక్కువ మొత్తం ఖర్చుతో కూడుకొని ఉంటాయి, పెద్ద పెద్ద పూజలు అనేవి. సో అంత పెట్టలేని వారు ఏంటి అంటే, ఇంట్లో మీకు తోచినట్లుగా మీ ఇష్టదైవాన్ని కొలుచుకోండి. మీరు ఏదైనా అంటే ఉదయం అలానే సాయంకాలం దీపం పెట్టుకోవటం, దానితో పాటుగా ఇంట్లో ధూపం వేసుకోవటం, ఏదైనా తీపి పదార్థం చక్కెర, బెల్లం మీ దగ్గర అందుబాటులో ఉన్నవి అలా పెట్టుకొని మీరు మీ ఇష్ట దేవతను కొలుచుకోవటం కానీ, అలానే మూగజీవులకి ఆహారం వేయటం కానీ, పక్షులకి మూగజీవులకి ఆహారం వేయటం అంటే కుక్క, ఆవు ఇలాంటి వాటికి కూడా మీరు ఏదైనా ఆహారాన్ని గురువారం రోజుల్లో, శనివారం రోజుల్లో, శుక్రవారం రోజుల్లో పెట్టడం వల్ల కూడా ఎంతటి దోషాలైనా తొలగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. దానితో పాటు మీరు అమావాస్య రోజుల్లో దేవాలయంలో, లక్ష్మీదేవత ఆలయంలో కూడా అన్నదానం చేయటం, అమ్మవారికి మీకు తోచినంత హుండీలో వేయటం, ఇలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడే అవకాశం 100% ఉంటుంది. అంతేకాదు మీ జీవితంలో నుండి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం 100కి 1000% ఉంటుందన్నమాట. అలానే పేదవారికి
చాలా పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీరు మీతో అయినంత వరకు మీకు తోచిన సహాయాన్ని చేయటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. ఇలా చిన్న చిన్న పరిహారాలు పనులు చేసి కూడా మనస్సు మనది నిశ్చలంగా ఉంటే, అలానే మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉండి ఒకరికి మనం చెడు తలపెట్టలేము లేదా తలపెట్టము, మనం తెలిసి ఏ తప్పు ఎవరిని బాధ పెట్టేలాగా చెయ్యము అనేటటువంటి మంచి మనస్సు ఉంది అనుకుంటే, మీరు ఎక్కడ ఉండి కొలుచుకున్నా తలుచుకున్నా ఆ భగవంతుడు మిమ్మల్ని అనుక్షణం కూడా కాపాడుతూ వస్తారన్నమాట. అయితే మీ జీవితంలో అంటే మీకు ఏ విధంగా తోస్తే అలానే పూజ చేసుకోండి. చాలామంది ఎలా అంటే భయపడుతూ ఉంటారు, పూజలు అనగానే ఇంత ఖర్చుతో కూడుకొని ఉంటుంది, అంత ఖర్చుతో కూడుకొని ఉంటుంది, కనీసం మేము ఇంత ఖర్చు కూడా పెట్టలేము, ఎలా మేము ఈ పూజ చేసుకోగలం అని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది అయితే అప్పులు చేసి కూడా పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఏ శాస్త్రము అప్పు చేసి పూజ చేయమని చెప్పలేదు. ఏ దైవము కూడా ఆడంబరంగా పూజలు చేయమని చెప్పలేదు. ఈ ఆడంబరాలు అన్నీ కూడా మనం సృష్టించుకున్నవే. ఈ ఆడంబరాలు అన్నీ కూడా అంటే మన సంతోషం కోసం లేదా మనకు ఉన్నది అని 10 మందికి చూపించడం కోసం మాత్రమే సృష్టించుకున్నవి. నిజానికి నిరాడంబరంగా పూజ చేసుకొని నిశ్చల మనస్సుతో మనం పూజించి భక్తి శ్రద్ధలతో దైవాన్ని వేడుకుంటే తప్పకుండా దైవం అనుగ్రహిస్తారు. ఇది చాలామంది గ్రహించుకోవాలి. అప్పులు చేసి పూజలు చేయటం కాదు. దీపం, ధూపం, నైవేద్యం ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇవి మూడింటిని పెట్టి ఏ పూజ చేసినా సరే ఫలిస్తుంది. అంటే మన ఖచ్చితంగా కూడా దీపం అనేది మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని నిర్మలమైన మనస్సుతో అలానే మంచిగా అంటే ఖచ్చితంగా మనం శుద్ధిగా ఉండాలి, ఆత్మశుద్ధిగా ఉండాలి, మనిషి కూడా శుద్ధిగా ఉండాలి. ఇలా మంచి మనస్సుతో నిశ్చలమైనటువంటి భక్తితో మనం పూజ చేసి అంటే దీపం, ధూపం, నైవేద్యం ఈ నైవేద్యం కూడా తీపి పదార్థం ఏదైనా సరే అంటే చక్కెర లేదా బెల్లం ఇలా మీరు డైలీ ప్రసాదమే వండాలి అనేది కూడా ఏది ఉండదన్నమాట. మీ దగ్గర ఏదైతే ఉంటుందో అదే పెట్టుకోవాలి. మీ దగ్గర ఏ నైవేద్యం అయితే పెట్టడానికి వీలుంటుందో అదే పెట్టుకోండి, పర్లేదు. అంతే తప్ప మీరు ఆడంబరాలకు వెళ్ళి మళ్ళీ అంటే చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుందని చెప్పి దైవాన్ని పూజించకుండా ఉండడం కన్నా మీకు తోచినట్లుగా పూజించుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ దైవము ఆడంబరాన్ని ఆశించదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తే మీకు గ్రహాలు అనుకూలంగా ఉండి మంచి మంచి అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయన్నమాట. అంటే కొంతమంది చాలా బాగా చదువుకొని ఉంటారు, మంచి ఉత్తీర్ణత అనేది ఉంటుంది, కానీ వారికి ఎలాంటి అవకాశము కూడా కనిపించదు. అలానే ఇంకొంతమంది ఏమీ చదువుకోరు, అసలు చదివే రాదు, ఎలాంటి జ్ఞానము ఉండదు, ఎలాంటి అంటే చదువుకు సంబంధించినటువంటి కొంచెం కూడా అవగాహన ఉండదు, కానీ వారు మంచి పొజిషన్లో ఉంటారు. చదువుకున్న వారికంటే ఎక్కువ వేగంతో దూసుకుపోవటం, ఆర్థికంగా బలంగా స్థిరపడటం జరుగుతుంది. ఇలా ఎందుకు అంటే గ్రహస్థితి వల్లే, గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్లే ఇలా జరుగుతుంది. గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే గనక ఖచ్చితంగా ఏ పని చేసినా అది శుభ ఫలితాలను ఇవ్వటమే కాకుండా కష్టాలను తొలగిస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఇలాంటి అవకాశం ఉంది. రాబోయే రోజులు మంచిగా మారుతాయి. కానీ మిమ్మల్ని ఒక వ్యక్తి టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడూ కూడా మీ మంచి చెడులను గమనిస్తూ ఉన్నారు. మీకు మంచి జరిగితే ఓర్చుకోలేనటువంటి వ్యక్తి కూడా అని చెప్పుకోవచ్చు. ఇలా ఎప్పుడూ కూడా మీ మంచి చెడ్డను గమనిస్తూ ఉంటారు. మీరు మంచిగా ఉంటే ఓర్చుకోలేకుండా కూడా ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారు మీ పక్కన ఉండే వ్యక్తులకి మీ రహస్యాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారికి మీరు రహస్యాలను, అత్యంత విలువైన రహస్యాలను పొరపాటును కూడా చెప్పకండి. అలా చెప్పటం వల్ల మీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశివారు. తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారు జూలై 19, 20, 21వ తారీఖులలో ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.